మీరు రాసిన సిపి గేట్ ఏ ఎగ్జామ్‌కి ఏ రాసిర్రో, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తదో ఇంతకుముందైతే వీడియో చేసిన. సో, మీకు ఏ కాలేజ్‌లో సీట్ రావడానికైతే ఛాన్స్ ఉంది మీరు రాసిన బ్రాంచ్ బట్టి. సో, మీరే కట్ ఆఫ్ అయితే చూసుకోండి. ఎవరైతే మనకైతే చాలామంది పోయినోళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఈ బ్రాంచ్ రాసిన ఈ యూనివర్సిటీలో వస్తదా, ఆ యూనివర్సిటీలో వస్తదా. ఈ ఈ ఇక్కడున్న దాన్నైతే మీరైతే మీ గూగుల్‌లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ దాని తర్వాత కాకుండా ఈ సెకండ్ ఉన్నది చూడు, లిస్ట్ ఆఫ్ ప్రొవిన్షియల్ అలౌటెడ్ క్యాండిడేట్స్. సో, దీని మీదనైతే ట్యాప్ చేయండి. ఖతం. ఇక్కడనైతే మనకి ఇది వస్తుంది. మీరు ఏది రాసిర్రు అదైతే మీరు ఇక్కడ చూడండి. డైరెక్ట్ మీకే తెలుస్తుంది. ఎవరిని అడగని అవసరం లేదు మనకైతే. మీరు రాసిన ఎగ్జామ్‌కి మీకు ఎంత కట్ ఆఫ్ ఉందో ర్యాంక్ వైస్‌గా పోయినసారి దాన్ని బట్టి ఈ ఇయర్‌కి కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీరైతే దీంట్లోనైతే చూసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ చూసినట్టయితే పొలిటికల్ సైన్స్ ఖతం. ఏ యూనివర్సిటీ మీకు వెళ్ళకపోదాం అనుకుంటుర్రో, సో, దాన్ని ఇక్కడనైతే చూడాలా. ఖచ్చితంగా ఇక్కడ మీరైతే మనకైతే చాలామంది ఓయూ ఓయూ అని అడుగుతారు. సో, ఇక్కడ సంబంధించిన యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో, దీంట్లో ఎంతమందికి వచ్చినాయి పోయినసారి ర్యాంక్, ఎంతమంది పోయినసారి ర్యాంక్ వాళ్ళకి మనకి సీట్ అలాట్మెంట్ అయింది. అది రెగ్యులరా మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్డా. సో, ఇక్కడ ఉంటుంది రెగ్యులర్, ఇక్కడ ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్, మనకైతే ర్యాంక్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, మీ పోయిన ఇయర్ సార్ కట్ ఆఫ్ ఈసారి కట్ ఆఫ్ మన దగ్గర బేస్ చేసుకొని చూస్తే మీకే అర్థమైపోతుంది. మీకు సీట్ వస్తుందా రాదా, క్యాన్సల్ అవుతుందా. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇక్కడ 1851 లాస్ట్ ర్యాంకు బీసీడీ వారికి మనకైతే చూసినట్టయితే తెలుస్తుంది. ఎంఏ పొలిటికల్ సైన్స్కి యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్లో 1851 ర్యాంక్ వచ్చిన వారికి కూడా బీసీడీ క్యాస్ట్ ఉన్న వారికి రెగ్యులర్గా మనకి సెకండ్ పేజ్లోనే ఎంఏ పొలిటికల్ వారికి సీట్ వచ్చింది. సో, ఇలాగా ఎంఏ పొలిటికల్, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎటువంటి అయినా మీరైతే ఈ వెబ్సైట్లోకి పోయి పోయినసారి 2023 మనకైతే ఏ కాలేజ్ కావాలో, ఏ బ్రాంచ్ కావాలో దాన్ని పెట్టుకొని సెర్చ్ చేసినట్టయితే లాస్ట్ ఎంత ర్యాంక్ ఉంది, ఎంత మీ ఇప్పుడున్న మీకు వచ్చిన ర్యాంక్ ఒకవేళ మనకైతే 1500 చిల్లర అయితే 1500 చిల్లరలోపు ఎంతమందికి వచ్చింది, అసలు వచ్చిందా రాలేదని తెలుసుకొని అయితే మీరైతే చూసుకోవచ్చు. సో, ఇక్కడ ఇలా చేసినట్టయితే మీరైతే చెక్ చేసుకొని మీరైతే ఉండండి. థ్యాంక్ యూ గైస్.